గత 2 వీడియోల్లో మనం అహంకారంతో ఇంద్రుడు చేసిన తప్పుకు దుర్వాసుడు ఇచ్చిన శాపం, అలాగే సాగరమదనంలో వచ్చిన అమృతాన్ని రాక్షసుడు ఎలా చేజిక్కించుకున్నారు అని తెలుసుకున్నాం. ఆ వీడియోస్ చూడని వాళ్ళు ఆ వీడియోస్ చూసి ఈ వీడియో చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. ఆ వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో ఐ బటన్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియోలో మోహిని అవతారం అలాగే కథలో కొన్ని రహస్యాలు దాగి ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. అందుకే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దానవులు ధన్వంతరి చేతిలో ఉన్న అమృత కలశాన్ని లాక్కొని వెళ్ళిపోతున్నారు. అది చూసిన దేవతలు మనసులో చాలా బాధపడ్డారు. వారి పరిస్థితిని చూసిన నారాయణుడు, దేవతలారా మీరు నిరుత్సాహపడకండి, నేను నా మాయతో రాక్షసుల మధ్య ఒకరితో ఒకరికి తగవులు పెట్టి మీ కోరిక నెరవేరుస్తాను అని చెప్పి సర్వలోకాలను రక్షించే విష్ణువు అనేక రూపాలు ధరించే లలితాదేవిని ఆరాధిస్తూ ఆ తల్లి ధ్యానంలో ఉన్నాడు. అది అలా ఉండగా అమృతం కోసం తహతహలాడుతున్న రాక్షసులు నాకు ముందు అంటే నాకు ముందు, నీకు కాదు అంటే నీకు కాదు అనుకుంటూ వాళ్ళల్లో వాళ్ళే తిట్టుకుంటూ కొట్టుకుంటున్నారు. వారిలో బలవంతులు అమృత కలశాన్ని లాక్కుంటుంటే బలహీనులు మాత్రం వాళ్ళ మీద ఈర్ష్యతో, సోదరులారా దేవతలు కూడా మనతో సమానంగా కష్టపడ్డారు కదా, కాబట్టి ఇందులో వారికి కూడా సమాన వాటా ఇవ్వాలి, అదే ధర్మం అని దాన ధర్మాల గురించి వారిలో వారే పోట్లాడుకుంటున్నారు. లలితాదేవిని ఆరాధించిన శ్రీహరి ఆమె అంశతో సర్వశృంగార వేషంలో అద్భుతమైన వర్ణనకు అందని స్త్రీ రూపం పొందాడు. ఆ స్త్రీ నల్ల కలువ పువ్వులా ఆమె శరీరం నిండా ఆభరణాలతో అందంగా ఉంది. యుక్త వయసులో ఉన్న ఆమె వక్షస్థలం భారీగా ఉండటం వల్ల ఆమె నడుము సన్నగా కనిపిస్తుంది. ఆమె ముఖం నుండి వచ్చే మంచి వాసనకు ఆకర్షితమైన తుమ్మెదలు ఆమె చుట్టూ తిరుగుతూ జుంకారాలు చేస్తున్నాయి. ఈ తుమ్మెదల శబ్దానికి అలాగే వాటి కదలిక వల్ల భయపడుతున్నాయా అన్నట్లు ఆమె కళ్ళు కదులుతున్నాయి. దట్టంగా ఉన్న ఆమె జుట్టులో వికసించిన మల్లెపూలతో అలాగే తన మెడలో ఆభరణాలతో, చేతులకు బంగారు గాజులు వంకీలతో మనోహరంగా ఉంది. ఇక ఆమె కాళ్లకు వేసుకున్న గజ్జల నుండి వచ్చే శబ్దాలు చెవులకు వినసొంపుగా ఉంది. ఆమె పిరుదులు స్వచ్ఛమైన పట్టు వస్త్రంతో కప్పబడి ఆమె అందాన్ని మరింత పెంచుతున్నాయి. ఆమె వడ్డానం దాని నుండి వచ్చే మెరుపులతో చాలా అందంగా ఉంది. ఇక ఆమె చిరునవ్వుతో సిగ్గులు ఒలకబోస్తూ కనుబొమ్మల కదలికలు అలాగే సొగసైన చూపులు కామాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయి. కానీ అసురులు మాత్రం అమృతం కోసం వారిలో వారు స్నేహాన్ని మరిచి ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. దోపిడి దొంగల్లా అమృత కలశాన్ని ఒకరి నుండి ఒకరు లాక్కుంటున్నారు. ఇలా వారిలో వారు పోట్లాడుకుంటుంటే ఒక అందమైన స్త్రీ వారి వైపే రావటం చూశారు. ఆమెను చూసి ఎవరు ఈ అపురూపమైన సౌందర్యవతి, ఎంత అద్భుతంగా ఉంది అనుకొని గొడవ మానేసి పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరకు వెళ్ళి, ఓ సుందరి, ఎవరు నువ్వు, ఎక్కడి నుండి వచ్చావు, ఏమి చెయ్యాలనుకుంటున్నావు, నీవి ఎవరి సొంతం, నిన్ను చూస్తుంటే మా మనసులో కలవరం కలుగుతుంది. దేవదానవ సిద్ధ గంధర్వులలో ఎవరు నిన్ను కనీసం తాకినట్టయినా లేరు, ఇక మానవులంటావా, చెప్పనక్కర్లేదు. సుందరి, మా ఇంద్రియాలకు మనసులకు తృప్తి కలిగించడానికి దైవం నిన్ను ఇక్కడికి పంపినట్టు ఉన్నాడు. అది నిజమే. ఓ సుందరి, మేమందరం ఒకే జాతికి చెందిన వాళ్ళమే, కానీ అందరం ఒకే వస్తువు కోసం ఆశపడుతున్నాం. అందుకే మాలో మాకు ఒకరంటే ఒకరికి అసూయ దేశం కలిగాయి. నువ్వు మా తగవు తీర్చు. మేము అందరం కశ్యప ప్రజాపతి పుత్రులం, వరుసకు అన్నదమ్ములం అవుతాం. అమృతం కోసం చాలా కష్టపడ్డాం, కాబట్టి నువ్వు న్యాయం ప్రకారం మాలో మాకు ఏ విధమైన గొడవలు రాకుండా నిష్పక్షపాతంగా దీన్ని మాకు పంచు అన్నారు అసురులు. ఆ మాటలు విన్న మోహిని రూపంలో ఉన్న శ్రీహరి చిరునవ్వుతో వారిని ఓరచూపులు చూస్తూ, మీరు కశ్యప మహర్షి పుత్రులు, నేను కులటను, నేనెవరో మీకు తెలియదు, న్యాయం చేయమని నన్నెలా అడుగుతున్నారు? వివేకం ఉన్నవారు ఎవరైనా సరే నాలా స్వేచ్ఛగా తిరిగే స్త్రీలను ఎప్పటికీ నమ్మరు. దైత్యులారా, తోడేళ్లతో స్వేచ్ఛగా తిరిగే స్త్రీలతో స్నేహం నిలకడగా ఉండదు. తోడేళ్లు కొత్త మాంసం కోసం, కులటలు కొత్త పురుషుని కోసం వెతుకుతారు. మోహిని ఇలా మాట్లాడేసరికి రాక్షసులకు ఆమెపై ఉన్న నమ్మకం ఇంకా పెరిగింది. నవ్వుతూ అమృత కలశాన్ని ఆమె చేతిలో పెట్టారు. అమృత కలశం తీసుకున్న మోహిని కొద్దిగా చిరునవ్వుతో వారితో తీయగా, నేను చేయబోవు పని మీకు సబబుగా అనిపించినా అనిపించకపోయినా మీకు సమ్మతమైతేనే ఈ అమృతాన్ని మీకు పంచుతాను అని చెప్పిన మోహిని మాటలు విన్నారే కానీ అందులో ఉన్న అంతరార్థం గమనించకుండా రాక్షసులందరూ ఒకేసారి మాకు సమ్మతమే అన్నారు. ఎందుకంటే మోహిని నిజ స్వరూపం వారికి తెలియదు. ఇక మోహిని చెప్పడంతో అందరూ స్నానం చేసి అగ్నికి ఆహుతులు, విప్రులకు ఇతర ప్రాణులకు దానాలు, గోవులకు గడ్డి సమర్పించి తమకు ఇష్టమైన కొత్త వస్త్రాలను ఆభరణాలను ధరించి దేవతలు అసురులు ఎదురెదురుగా కూర్చున్నారు. ఇక మోహినీదేవి అమృత కలశాన్ని పట్టుకొని తన హొయలు ఒలకబోస్తూ వారు కూర్చున్న సభలోకి మెల్లగా నడుచుకుంటూ వచ్చింది. మోహిని తన చిరునవ్వుతో ఓరచూపులతో దేవదానులను మోహంలో పడేసింది. ఇక అసురులు
పుట్టుకతో క్రూరులు, వారికి అమృతం పంచటం అంటే పాములకు పాలు పోసినట్లే అని మోహిని రూపంలో ఉన్న స్వామి అసురులకు అమృతంలో భాగం ఇవ్వదలుచుకోలేదు. ఇక మోహిని దేవతలను అసురులను 2 వరుసలుగా కూర్చోపెట్టి అమృత కలశం పట్టుకొని ముందుగా రాక్షసుల దగ్గరికి వెళ్ళి వారిని తన వంపు సొంపులతో, హావభావాలతో, తన కలగంటి చూపులతో రాక్షసులను మంత్రముగ్ధులు చేసింది. ఆ సమయంలో వాళ్ళు ఆమె మోహంలో మునిగిపోయి ఆమె మాయలో పడిపోయారు. ఇక మోహిని దూరంగా కూర్చున్న దేవతల దగ్గరికి వెళ్ళి ముసలితనాన్ని, చావుని పోగొట్టే అమృతాన్ని వాళ్ళకు పంచింది. మోహిని మాయలో ఉన్న అసురులు వాళ్ళు ఇచ్చిన మాటకు కట్టుబడి అలాగే మోహినితో ఉన్న స్నేహం కారణంగా ఒక స్త్రీ కోసం పోట్లాడుకోవటం వల్ల నిందల పాలు అవటమే గాక ఒకవేళ గట్టిగా అమృతంలో తమ వాటా గురించి అడిగితే ఆమెతో వారికి స్నేహబంధం తెగిపోవటమే కాక ఎక్కడ లోకు అవుతామోనని మౌనంగా ఉన్నారు. ఎందుకంటే మోహిని ప్రవర్తన వల్ల ఆమె అంటే వాళ్లకు ఇష్టం ఏర్పడింది. అలాగే మోహిని కూడా వాళ్ళకి గౌరవం ఇవ్వటం వల్ల కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు. ఇక మోహిని రూపంలో ఉన్న ఆ పరమాత్మ దేవతలకు అమృతం పంచుతున్నప్పుడు రాహు అనే రాక్షసుడు దేవతల వేషంలో వారి మధ్యలో కూర్చొని దేవతలతో పాటు అమృతం తాగాడు. అది గమనించిన సూర్యచంద్రులు వెంటనే శ్రీహరికి చెప్పారు. రాహు అమృతం తాగుతున్నప్పుడే శ్రీహరి తన పదునైన చక్రంతో రాహు తలను నరికాడు. రాహు తాగిన అమృతం తన మొండానికి చేరేలోపే అది కింద పడిపోయింది. కానీ అతడి తల మాత్రం చావు లేకుండా బ్రతికిపోయింది. బ్రహ్మదేవుడు ఆ తలను ఒక గ్రహంగా చేశాడు. అదే రాహువు అనే గ్రహం. ఆ రాహువే సూర్యచంద్రులపై పగతో పౌర్ణమి అమావాస్య రోజుల్లో గ్రహణాలకు కారణమవుతున్నాడు. ఇక దేవతలందరూ అమృతం స్వీకరించగా శ్రీహరి అసురులు చూస్తుండగానే మోహిని రూపం వదిలి తన యథార్థ రూపంలోనికి వచ్చాడు. అమృతం తాగడంతో అజయ బలవంతులైన దేవతల శక్తికి తాళలేక రాక్షసులు పాతాళానికి పారిపోయారు. అమరావతి మళ్లీ దేవతల సొంతమైంది. లక్ష్మీదేవి కటాక్షంతో ఇంద్రపురికి పూర్వవైభవం వచ్చింది. దేవేంద్రుడితో సహా దేవతలందరూ ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అంటూ ఆ లక్ష్మీనారాయణను స్తుతించారు. ఇది క్షీరసాగర మదనం. అయితే ఇక్కడ దేవతలు, రాక్షసులు ఒకేసారి ఒకే లక్ష్యం కోసం ఇద్దరు సమానంగా కష్టపడ్డారు. కానీ వచ్చిన ఫలితంలో చాలా తేడా ఉంది. దేవతలు వారి కృషికి ఫలితంగా అమృతం సులభంగా లభించింది. ఎందుకంటే వారు శ్రీహరిని ఆశ్రయించారు. కానీ రాక్షసులు ఎంత కష్టపడ్డా అమృతం దక్కలేదు. మనిషి తన ప్రాణాలు, డబ్బు, మనసు, మాట మొదలైన వాటితో తన కోసం, తన భార్య బిడ్డల కోసం ఎంత కష్టపడ్డా కానీ దానివల్ల ప్రయోజనం ఉండదు. ఎందుకంటే తన మనసులో భగవంతునిపై భక్తి లేకపోవటం వల్ల అతనిలో అన్నిట్లో భేదం కనిపిస్తుంది. అంటే ప్రతిదాన్ని విడదీసి చూస్తాడు. దీనివల్ల చివరకు మిగిలేది నేను, నాది అనే భావన. ఎప్పుడైతే నేను, నాది అనే భావన వస్తుందో అప్పుడు మనలో అహంకారం కలుగుతుంది. ఈ అహంకారంతోనే ముల్లోకాలను నేనే పాలిస్తున్నాను, నాలాంటి వాడికి ఒక ముని తన మెడలో ఉన్న మాల ఇచ్చి అవమానపరుస్తాడా అని ఇంద్రుడు పతనమయ్యాడు. కాబట్టి మానవుడు మనస్ఫూర్తిగా ఎలాంటి భేదం లేకుండా భగవంతుణ్ణి సేవిస్తే అతనికి, అతని కుటుంబానికి, ప్రపంచానికి మంచి ఫలితం కలుగుతుంది. ఎలాగైతే ఒక చెట్టు మొదల్లో నీరు పోస్తే అది దాని కొమ్మలకు, రెమ్మలకు, ఆకులకు అన్నిటికీ నీరు అందిస్తుందో అదేవిధంగా భగవంతుడి కోసం భగవంతుడికి అర్పిస్తున్నాను అనే బుద్ధితో కర్మలను చేస్తే, అంటే పనులు చేస్తే వాటి సత్ఫలితాలు అందరికీ లభిస్తాయి. ఇక ఈ క్షీరసాగర మదనాన్ని ఒక కథలా చూస్తే కథలా కనిపిస్తుంది. కానీ దీని అంతరార్థం ఏంటి అని లోతుగా పరిశీలించి చూస్తే ఇది ఒక యోగ పాఠం కూడా. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. క్షీరసాగరాన్ని మదించిన దేవతల్లో ఒక్కడు విష్ణువు, అంటే విశ్వం. సాత్విక అహంకారం వల్ల పుట్టిన సూక్ష్మ శరీరం దేవతలు. సాత్విక అహంకారం అంటే మంచి అహంకారం, మంచి పనులు చేయటం ద్వారా గర్వం పెంచుకోవటం. ఈ అహంకారం ఉన్నప్పుడు స్వర్గానికి వెళ్తారు. కానీ స్వర్గ సుఖాలు అనుభవించి పుణ్యం కరిగిన తరువాత తిరిగి జన్మ ఎత్తవలసి ఉంటుంది. తమోహంకారం వల్ల పుట్టిన స్థూల దేహం రాక్షసులు. తమోహంకారం అంటే చెడు అహంకారం, చెడు పనులు చేయడం ద్వారా గర్వం పెంచుకోవటం. ఈ అహంకారం ఉన్నవారు నరకానికి వెళ్తారు. నరకంలో శిక్షలు అనుభవించి పాపం కరిగిన తరువాత జన్మ ఎత్తవలసి ఉంటుంది. ఇక సూక్ష్మ శరీరం అంటే కంటికి కనపడని జీవుడు. ఇదే ఆత్మ లేదా మనసు. స్థూల దేహం అంటే మన కంటికి కనపడే భౌతిక శరీరం. ఇక సాత్విక అహంకారం, తమోహంకారం రెండూ ఉన్నవారు మానవులు. మానవులు మంచి పనులు చేసినప్పుడు సాత్విక అహంకారాన్ని, చెడు పనులు చేసినప్పుడు తమోహంకారాన్ని పెంచుకుంటారు. మానవులకు పుణ్యం, పాపం రెండూ అంటుతాయి. అందువల్ల మనకి స్వర్గ నరకాలు రెండూ లభిస్తాయి. స్వర్గ నరకాలలో సుఖదుఖాలు అనుభవించి పుణ్యపాపాలు కరిగిన తరువాత తిరిగి జన్మ ఎత్తవలసి వస్తుంది. ఇక మన పురాణాల ప్రకారం సముద్రాలు 7. ఈ 7 సముద్రాలకు మన శరీరానికి ఒక బంధం ఉంది. అదే మన శరీరంలోని 7 చక్రాలు. ఉదాహరణకు ఉప్పు నీటి సముద్రం అంటే ఆధార చక్రం, పాల సముద్రం అంటే ఆజ్ఞా చక్రం. ఇక పాల సముద్రం గురించి చూస్తే ఆజ్ఞా చక్రంతోనే కాకుండా మన శరీరంలో వీర్యధాతువుతో కూడా సంబంధాన్ని కలిగి ఉంటుంది. అంటే సృష్టికి మూలం. మందర పర్వతం అంటే యోగాలో మేరుదండ ముద్ర, అంటే శరీరం, మెడ, వెన్నుముకను నిటారుగా ఉంచి ఆసనంలో కూర్చోవటం.
ఈ ఆసనం వల్ల వెన్నుముక ఆరోగ్యంగా ఉంటుంది, మానసికంగా ఉన్న భయాలు కూడా పోతాయి. మందర పర్వతం మునిగిపోవటం అంటే మనం మొదట ఆసనం వేసినప్పుడు ఆసనం సరిగ్గా వేయలేము, మనకు ఇబ్బంది కలుగుతుంది. ఇదే మందర పర్వతం మునిగిపోవటం. ఇక కూర్మావతారం మందర పర్వతాన్ని మోయటం అంటే సరిగ్గా మనం ఆసనంలో కూర్చోవటం. ఇక వాసుకి అంటే ప్రాణం, మందర పర్వతాన్ని అటు ఇటు తిప్పుతూ చిలకటం అంటే మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. అలాగే మనం ఆసనంలో ఉండి ధ్యానం చేస్తున్నప్పుడు మనకు వచ్చే ఆలోచనలు మనకు ఎదురు తిరుగుతాయి. ఈ ఆలోచనలే హాలాహలం. ఇలా కొంతకాలం ప్రయత్నం తరువాత కుండలిని శక్తి మేల్కొంటుంది. ఇదే శివుడు హాలాహలం తాగడం. ఇక పాల సముద్రంలో మందర పర్వతం తిరగటం వల్ల కామధేనువు, ఉచ్చశ్రవం, ఐరావతం, కౌస్తుభం, కల్పవృక్షం పుడతాయి. ఇది సృష్టి రహస్యం. శుద్ధోదక సముద్రం అంటే మంచినీటి సముద్రంలో మందర పర్వతం తిరగడం వల్ల అప్సరసలు, చంద్రుడు, లక్ష్మి, వరుణి, అమృత కలశంతో పాటు ధన్వంతరి పుట్టారు. అంటే ఇక్కడ అప్సర అనే పదం అప అంటే నీరు అని, పర అంటే పుట్టటం అని, నీటి నుండి పుట్టారు కాబట్టి అప్సరసలు అన్నారు. ఇక శివుని జటలలో ఉండేవాడు చంద్రుడు. బిందు స్థానం అంటే సహస్రార చక్ర ప్రాంతం, ఇది లక్ష్మీదేవి స్థానం. ఇక వరుణీదేవి బ్రహ్మానందానికి సూచిక. ధన్వంతరి భవరోగ నివారకుడు అంటే పుట్టుకతో వచ్చే రోగాలను పోగొట్టేవాడు, అంటే సంసార బంధాలను తొలగించేవాడు. కలశం సముద్రానికి ప్రతీక. మన దేహం రాక్షసులకు ప్రతీక. ఈ దేహం శాశ్వతం కాదు, అందుకే అమృతం దొరకలేదు. ఇక చావు లేని దాన్ని అమృతం అంటారు. అదే ఆత్మజ్ఞానం. మోహిని అంటే భౌతిక ప్రపంచం యొక్క మాయలో చిక్కుకుపోయి శాశ్వతమైన ఆత్మను మరచిపోవడం. సూర్య చంద్ర రాహువుల గురించి చెప్పిన కథ ఖగోళ శాస్త్రానికి సంబంధించింది. ఇక్కడ సూర్య చంద్ర గ్రహణాల గురించి చెప్పడం జరిగింది. ఇక సైన్స్ ప్రకారం చూస్తే క్షీరసాగర మదనం. ఇక్కడ క్షీరసాగరం అంటే పదార్థం, మదనం అంటే శక్తి. ఇక సైన్స్ ప్రకారం ప్రపంచం యొక్క సృష్టి ఒక చిన్న బిందువు నుండి వెలువడిన శక్తి ద్వారా మొదలైంది అని చెప్పే సిద్ధాంతమే బిగ్ బ్యాంగ్ థియరీ. ఏదైనా ఒక శక్తి వెలువడాలి అంటే ఏదో ఒక పదార్థం కావాలి. నిప్పు అనే శక్తి పుట్టాలి అంటే రెండు పదార్థాల రాపిడి జరగాలి. ఇక ఈ సృష్టి అనేది ప్రాథమిక అంటే మొదటిగా వచ్చిన శక్తి మరియు పదార్థాల నుండి ప్రారంభమైంది. ఈ ప్రాథమిక శక్తి నుండి అనేక విలువైన వస్తువులు వెలువడ్డాయి. అది మనం జీవిస్తున్న జీవితం దగ్గర నుండి మనం పొందే జ్ఞానం, ప్రకృతి మనకు అందించే సంపద, అది ఏదైనా కావచ్చు. ఇదే క్షీరసాగర మదనం. సనాతన ధర్మం చెప్పకనే చెప్పిన సృష్టి రహస్యం. ఈ వీడియోలో హరిహరులకు పుత్రుడు ఎలా జన్మించాడు అనే విషయాలను వివరించడం జరిగింది. ఒకసారి చెక్ చేయండి. ఇది ఈరోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక్కడ దాకా చూశారు అంటే వీడియో నచ్చే ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఎందుకంటే మీ లైక్స్ వల్ల ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మాకు బూస్ట్ వస్తుంది. కాబట్టి ఆ లైక్ ఏదో కొట్టేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై సనాతనం, జై హింద్.